హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చి మనం బోట్ స్టార్మ్ కాల్ బోట్ నుంచి రీసెంట్గా లాంచ్ అయిన ఒక స్మార్ట్ వాచ్ అండ్ దట్ టు మీకు 1800 రూపీస్లో మీకు కాలింగ్ స్మార్ట్ వాచ్ అనమాట. అదే మెయిన్ హైలైట్ ఇందులో వచ్చేసి. సో దాని గురించి ఫర్దర్గా క్లియర్గా ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఇలాంటి మరిన్ని గ్యాడ్జెట్స్ వీడియోస్ మన ఛానల్లో ఎప్పుడు వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ఒకసారి బాక్స్ కంటెంట్స్ చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. బాక్స్ కంటెంట్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది, ఆ తర్వాత యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఇంకా ఆ తర్వాత ఫైనల్గా మీకు స్మార్ట్ వాచ్ అయితే చూడడానికి అయితే ఉంటుందన్నమాట. సో ఇదే మీకు స్మార్ట్ వాచ్. మీరు చూసినట్లయితే ఫస్ట్లీ డిజైన్ యాజ్ యూజువల్ బోట్ నుంచి వచ్చే అన్ని స్మార్ట్ వాచ్లు ఎలా ఉంటాయో సేమ్ అలాంటి డిజైన్ తోటే వస్తుంది. బట్ కాకపోతే డైల్ అనేది కొంచెం మీకు స్లిమ్గా చూడడానికి అయితే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ అనేది మెటల్ డైల్తో వస్తుంది. బ్యాక్ అంతా కూడా మీకు ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. అండ్ స్ట్రాప్స్ క్వాలిటీ కూడా కొంచెం స్మూత్గానే ఉంది. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ మాత్రం కొంచెం బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక పేరింగ్ అనేది వెరీ ఈజీ, సింపుల్గా యాజ్ యూజువల్గా మీకు ఇంతకుముందు ఎలా అయితే చెప్పానో సేమ్ టైప్ ఆఫ్ పేరింగ్, పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. అండ్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే అనేది ఇక్కడ మీకు 1.69 ఇంచెస్ హెచ్డీ డిస్ప్లే యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ 500 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం పిక్సెల్ డెన్సిటీ మాత్రం చాలా బెటర్ అయితే ఉంది. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ ఖచ్చితంగా వేరే వాటితో పోల్చుకుంటే మాత్రం పిక్సెల్ డెన్సిటీ చాలా బెటర్ ఉంది. అండ్ కలర్స్ అనేవి కొంచెం మ్యూటెడ్ కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకాస్త సాచురేటెడ్గా ఉంటే చాలా బాగుండేది. బట్ ఓకే, పర్లేదు. కన్సిడరింగ్ ప్రైస్ పాయింట్ డిస్ప్లే కూడా చాలా బెటర్ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి వాచ్ యూఐ అయితే చూద్దాం, ఆ తర్వాత ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక వాచ్ యూఐ గురించి వచ్చినట్లయితే ఫస్ట్లీ మనం టాప్ నుంచి బాటమ్ స్వైప్ చేస్తే మనకి క్విక్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయితే ఇక్కడ నుంచి ఎవ్రీథింగ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో కూడా వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే మీరు వెళ్ళి సెట్టింగ్స్ అన్ని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనం బాటమ్ నుంచి కనుక పైకి స్వైప్ చేస్తే మనకి క్విక్ యూటిలిటీ ఫీచర్స్ అయితే కనిపిస్తాయి. మన స్పోర్ట్స్ యాక్టివిటీ రికార్డ్ చూసుకోవచ్చు. అండ్ అలానే మనకి హార్ట్ రేట్, ఇందులో కంటిన్యూస్ హార్ట్ రేట్ అయితే ఉంటుంది. సో నైట్ అంతా కూడా మీరు హార్ట్ రేట్ అయితే చూడొచ్చు. అండ్ స్లీప్ ట్రాకింగ్ కూడా ఇక్కడ నుంచి అయితే మీరు ట్రాక్ చేసుకోవచ్చు. స్లీప్ ట్రాకింగ్ డేటా అయితే చూపిస్తుంది. బట్ నేను రివ్యూ చేసే టైంకి అయితే మీకు టెస్ట్ చేయలేదని చెప్పాను. బట్ వాచ్ ఏ టైంకి అయితే టెస్ట్ చేశాను. స్లీప్ ట్రాకింగ్ అనేది అంత గొప్పగా అయితే లేదు, ఖచ్చితంగా కొంత అయితే మిస్ చేసిందని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలానే మనకి వెదర్ అప్డేట్ చూసుకోవచ్చు. అండ్ ఫోన్ కాల్స్ మెయిన్గా ఇక్కడ నుంచి మీకు డైల్ ప్యాడ్ ఉంటుంది. డైరెక్ట్గా డైల్ ప్యాడ్ నుంచి ట్యాప్ చేసి మీరు కాల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలానే కాంటాక్ట్స్, అండ్ అలానే మీకు కాల్ హిస్టరీ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. అండ్ అలానే మీరు రైట్ నుంచి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మాత్రం ఇక్కడ మీకు మెయిన్ మెనూ అయితే ఓపెన్ అవుతుంది. మెయిన్ మెనూలో మీరు చూసినట్లయితే స్పోర్ట్స్ రికార్డ్ అయితే కనిపిస్తుంది. స్పోర్ట్ మోడ్స్ ఏమైతే ఉన్నాయి ఇవన్నీ మీరు చూడొచ్చు. వాకింగ్, రన్నింగ్, సైక్లింగ్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే ఉన్నాయి. అండ్ ఆ తర్వాత మీరు చూసినట్లయితే బ్రీత్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కెమెరా కంట్రోల్ ఉంటుంది, హార్ట్ రేట్, స్లీప్, SpO2. అండ్ అలానే మీరు చూసినట్టయితే ఫైండ్ మై ఫోన్ ఉంటుంది, టైమర్ సెట్టింగ్ ఇవన్నీ కూడా మీకు చూడడానికి అయితే ఉంటుంది. అండ్ ఇక లెఫ్ట్ నుంచి రైట్ సైడ్ స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మీరు మెసేజెస్ వ్యూ అయితే బాగుంది. నోటిఫికేషన్ మెసేజెస్ వ్యూ అయితే బాగుంది, చూడడానికి చాలా బెటర్ అయితే ఉంది, మీరు చూడొచ్చు. చాలా మంచి రీడబుల్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ బటన్ ఏదైతే ఉందో మీకు మెయిన్ లాక్ అన్లాక్ అండ్ బ్యాక్ బటన్ లాగా పనిచేస్తుంది. అంతే ఇక మనకి వాచ్ యూఐ గురించి చూసినట్లయితే చాలా స్మూత్ అయితే ఉంటుంది. యూఐ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు, చాలా స్మూత్ ఉంటుంది. యానిమేషన్ అనేది ఎక్కడ కూడా మీకు జెక్స్ రావడం కానీ ఇట్లాంటివి అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. సో చూసారు కదా వాచ్ యూఐ అనేది. ఇక ట్రాకింగ్ ఫీచర్స్ మీకు కింద చెప్పినట్టుగా హార్ట్ రేట్ ఉంటుంది, SpO2 ఉంటుంది, స్లీప్ ఉంటుంది, నార్మల్ యాక్టివిటీ ఎవ్రీథింగ్ కూడా మీకు చూడడానికి అయితే ఉంటుంది. వాటన్నిటిని అయితే నేను టెస్ట్ చేయలేదు. హార్ట్ రేట్ అయితే చూశాను, పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది. రిమైనింగ్ అయితే నేను టెస్ట్ చేయలేదు. సో సూన్ మీకు చెప్పాను కదా, ఒక పెద్దగా కంపారిజన్ వీడియోలు మీకు తీసుకొని అయితే వస్తాను ఖచ్చితంగా. అండ్ ఆ తర్వాత ఈ స్పోర్ట్స్ మోడ్స్ అనేవి కూడా మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ అయితే ఉంటాయి ఇందులో. మీకు తగ్గట్టుగా ఏ స్పోర్ట్ మోడ్ అయినా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇక మెయిన్ కీ హైలైట్ ఇందులో మనకు వచ్చేసి బ్లూటూత్ కాలింగ్. సో అదే మెయిన్ హైలైట్ అనమాట. ఇందులో కాంటాక్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు. డైల్ ప్యాడ్ హిస్టరీ ఉంటుంది, మామూలుగా మీకు కాల్ హిస్టరీ అనేది ఉంటుంది. అండ్ డైల్ ప్యాడ్ ఉంటుంది. డైల్ ప్యాడ్ నుంచి డైరెక్ట్గా డైల్ చేసి మీరు కాల్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక కాల్ క్వాలిటీ ఎలా ఉందన్న అంటే మాత్రం కాల్ క్వాలిటీ అనేది డీసెంట్ ఎనఫ్. ఖచ్చితంగా ఈ ప్రైస్ పాయింట్లో ఖచ్చితంగా బెటర్ కాల్ క్వాలిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. బట్ ఈ ప్రైస్ పాయింట్లో మీరు ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయడం అనేది అంత కరెక్ట్ అయితే కాదు. సో 1799కి ఖచ్చితంగా బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ అనేది దీంట్లో మీకు యూస్ఫుల్ అయితే అవుతుంది. అండ్ IP68 రేటింగ్తో వస్తుంది. వాటర్లో పడ్డ ఎటువంటి ప్రాబ్లం అయితే మీకు చూడడానికి అయితే ఉండదు. అండ్ ఇక వేరే మాట్లాడుకోవాలంటే రైస్ టు వేకప్ అయితే నేను 10 టైమ్స్ కంటే 10 టైమ్స్ ఎవ్రీ టైం రైస్ టు వేకప్ అనేది పర్ఫెక్ట్గా అయితే పనిచేస్తుంది. నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు రైస్ టు వేకప్లో. సో టు బి ఫ్రాంక్, పెద్ద వాచ్లే రైస్ టు వేకప్లో కొంచెం ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తుంటాయి. బట్ ఇందులో మాత్రం యాజ్ ఆఫ్ నో ఇష్యూస్ ఖచ్చితంగా. అండ్ ఇక బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే మాత్రం 7 డేస్ అయితే 10 డేస్ వరకు వీళ్ళు క్లైమ్ చేస్తున్నారు. 7 to 10 డేస్ మధ్యలో అయితే మీకు బ్యాటరీ బ్యాకప్ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. వాడకుండా మనం ఎక్కువగా మాట్లాడలేము కాబట్టి చెప్తున్నాను. సో ఓవరాల్గా నువ్వు చెప్పన్న 1799కి మేము పర్చేస్ చేయొచ్చు అంటే మాత్రం ఖచ్చితంగా 1800 రూపీస్కి మీరు స్ట్రైట్ అవే పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు బ్లూటూత్ కాలింగ్ అనేది ఇంపార్టెంట్ అనుకుంటే.
లేదనుకుంటే అది మీ ఇష్టం. బ్లూటూత్ కాలింగ్ పెద్ద ఇంపార్టెంట్ కాదనుకుంటే మీకు మంచి వేరేవి కూడా చూడడానికి అయితే ఉంటాయి. ఇది ఓవరాల్గా నా ఇనీషియల్ ఇంప్రెషన్స్ అయితే ఈ స్మార్ట్ వాచ్ మీద. సో దీన్ని తరోగా టెస్ట్ చేస్తాను. నేను టెస్ట్ చేసాక మీకు డెడికేటెడ్ రివ్యూ కాకపోయినా సరే అన్నింటిని కలిపి ఒక రివ్యూ వీడియో తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఈ వాచ్ నచ్చితే కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఆల్రెడీ చెప్పాను కదా, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై.